బీరు బిర్యానీ ఇచ్చి బిచ్చగాళ్ల వీర్యం, ఫోన్ వీడియోలు చూపించి స్మెర్ము సేకరించిన సృష్టి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉన్న బిచ్చగాళ్ల టార్గెట్, సృష్టి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం, క్లినిక్ల నుంచి కీలక ఫైళ్లు రికార్డులు స్వాధీనం చేసుకుర్రు. ఇది వార్త. ఇది చూడండి ఎంత దారుణంగా ఉందో ఇది వార్త. సృష్టి అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. వాళ్ళు చేసిన అరాచకం ఎట్లా ఉందంటే, ఈ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బిచ్చగాళ్లను, అదేవిధంగా డైలీ లేబర్ ఉంటారు కూలీలు, ఇక పేదలైతే ఎవరైతే రైల్వే ట్రాక్ల మీద గుడిసెలేసుకొని ఎవరైతే నివసిస్తారో ఆ అడ్డ కూలీలు, అదేవిధంగా నిరుద్యోగులు, కొంతమంది స్టూడెంట్స్ని డబ్బు ఆసరగా చూపించి బీర్లు బిర్యానీలు దాపించి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళు అదేవిధంగా ఫోన్ వీడియోలు చూపించి వాళ్ళ దగ్గర స్పెర్మ్ కలెక్ట్ చేసుకున్నారట. అదేవిధంగా ఆడవాళ్ళ నుంచి ఏమో అండాలు కలెక్ట్ చేసుకున్నారు. ఇవన్నీ చేసుకుంటా వీళ్ళు దందా చేస్తున్నారు. ఇక ఏంది సరోగస్ అని చెప్పి ఎవరైతే పిల్లలు కావాలి వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా, ముందే వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇప్పటికే 400 పైగా కుటుంబాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయంట వాళ్ళ దగ్గర, ఎవరైతే సంతానం కలగలేదో వాళ్ళు. అయితే ఈ విధమైన దొంగ పనులు చేసుకుంటా వీళ్ళు అయితే అత్యంత పేదవాళ్ళని ఎంచుకొని, ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవో వాళ్ళని ఎంచుకొని వాళ్ళని టార్గెట్గా చేసుకొని వీళ్ళు వీర్యం అదేవిధంగా ఆడవాళ్ళ నుంచి అండాలు ఈ రెండుగా కలెక్ట్ చేసి అవి అహ్మదాబాద్కి పంపించేవారండి. ఈ విధంగా చేసి వీళ్ళు ఇక్కడ వీళ్ళకి ఏంది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ఇక్కడ బ్రాంచీలు వీళ్ళ ఇక సరోగస్ అని చెప్పి అర్ధగర్భం ద్వారా పిల్లల్ని కానీ వీళ్ళకు అమ్మడం, క్రయ విక్రయాలు చేయడం, వీళ్ళు క్షమించరాని నేరం వీళ్ళు చేసింది మాత్రం వీళ్ళు. గతంలో ఒక సినిమా ఉండే, సినిమాలో చూసినాం. అరే అది ఏదో సినిమా చేసారు, ఆ సినిమాలో ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఇది రియల్గా ఇది జరుగుతున్నాయి. ఇప్పుడు మొత్తం అన్ని ఫెర్టిలిటీ సెంటర్ల మీద విచారణ జరుగుతుంది ప్రభుత్వం. అయితే వాస్తవానికి ఒక సృష్టి కాదండి. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఏ ఫెర్టిలిటీ సెంటర్ అయినా ఇదే దందా చేస్తుంది. మొత్తం ఇదే దందా చేస్తారు. పిల్లలు కాలేదని సంతానం కోసం వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళకి పిల్లలు అయ్యే అవకాశం ఉన్నా వీళ్ళు ఏదో టెస్టులు చేసి వాళ్ళకి భయభ్రాంతులు గురి చేస్తారు. మీకు పిల్లలు గారు, మీకు పిల్లలు పుట్టరు, మీకు అండాలు సరిగా లేవు, మీకు అండం విడుదలైతే లేదు, నీకు వీరకాయంలో బలం లేదు, వీరకాయాల కౌంట్ తక్కువ ఉంది అని చెప్పి ఇట్లా రకరకాల వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేస్తుంది. లక్షల్లో కోట్లలో డబ్బులు వసూలు చేస్తుంది. ఒక అండాన్ని వాళ్ళ మహిళ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు ఆమెకు 25,000 ఇచ్చేవారట. అదేవిధంగా పురుషుల నుంచి వీర్యాలు తీసుకుంటే వాళ్ళు 3,000 నుంచి 4,000 మధ్యలో డబ్బు ఇచ్చేవారట. ఇది వీళ్ళ అక్రమ దందా. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఆల్రెడీ ఆమె లోపల ఉంది. ఇలాంటి వాళ్ళని అసలు పాపం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనక ఎవరైనా ఉన్నారా? ఈ డాక్టర్ నమ్రతనే ఉందా? ఇంకా దీని వెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంది.